హరహర మహాదేవ. ఇదే మానస సరోవరం. బ్రహ్మదేవుడి యొక్క మనస్సంకల్పంలో నుంచి ఉద్భవించిందే మానస సరోవరం. కైలాస పర్వతం పరమేశ్వర స్వరూపమైతే మానస సరోవరం పార్వతీ అమ్మవారి స్వరూపం. అక్కడ దూరంగా కనిపిస్తోంది కైలాస పర్వతం. అదిగోండి, అది కైలాస పర్వతం. ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో కైలాస పర్వతంలో నుండి పరమేశ్వరుడు ఈ మానస సరోవరంలోకి వచ్చి స్నానం చేస్తారట నక్షత్రాల రూపంలో. ఈ మానస సరోవరంలో హంసలుంటాయని ప్రతీతి. ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన శుద్ధమైన జలం ఈ మానస సరోవరం. దీని లోపలికి దిగి స్నానం చేయనివారు చైనా ప్రభుత్వం వారు. ఒక బకెట్ ద్వారా తీసుకొని వచ్చి ఇస్తే మనం ఆ బకెట్ నీళ్లు స్నానం చేయవలసి ఉంటుంది. అలా ఎన్ని బకెట్లైనా స్నానం చేయవచ్చు. ఈ మానస సరోవర జలం స్నానం చేసిన వెంటనే మనకు అనంతమైన ఆనందం సంప్రాప్తిస్తుంది. మన మీద ఉన్నటువంటి సకల బాధలు తొలగిపోయిన అనుభూతి కలుగుతుంది. ఈ విధంగా భక్తులు స్నానాదులు చేసి ఇక్కడ పూజలు చేసుకుంటూ ఉంటారు. ఇవి హంసలు కాదు కానీ మామూలుగా బాతులు. హంసలు ఎక్కడో అదృశ్య రూపంలో ఉండి ఉంటాయి. జై శ్రీరామ్.